ఏటీ యాదవ్ గారి నాయకత్వం ఏటీ యాదవ్ గారి నాయకత్వం గుర్తుల గుర్తుంచుకో ఓటేద్దాం ఓటేద్దాం ఏటీ యాదవ్ గారి నాయకత్వం ఏటీ యాదవ్ గారి నాయకత్వం గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో ఓటేద్దాం ఓటేద్దాం మన ఊర గుర్తు ఫస్ట్ నంబర్ ఇప్పుడు ఇది ఇలా చెప్తాను జరగ ఏటీ యాదవ్ గారి నాయకత్వం ఏటీ యాదవ్ గారి నాయకత్వం గుర్తుల గుర్తుంచుకో ఓటేద్దాం ఓటేద్దాం. షాబాష్పల్లె గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను షాబాష్పల్లె గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినాను. 1997లో NSCI కాలేజ్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా మరియు ఉమ్మడి జిల్లా 2012లో ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, బీసీ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, ప్రజా సంఘాలు చేసి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ప్రస్తుతం కొనసాగుతున్నాను. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. 2013లో మేము సర్పంచ్గా చేశాం, గ్రామాన్ని అభివృద్ధి చేశాం. అలాగే 18 సంవత్సరాల యువకులకు చాలా మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించాం, ప్యాకేజ్ ఇప్పించాం, ఆడపిల్లల ప్యాకేజ్ కూడా ఇప్పించాం. ఎన్నో మిడ్ మానేరు పోరాటాలు చేస్తే ఎన్నో కేసులైనా మేము భయపడకుండా ఒకే పార్టీలో 30 సంవత్సరాలుగా నేను కొనసాగుతున్నాను. మన గ్రామ ప్రజలకు, మన మండల ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా నేను సుపరిచితుని. మన మిడ్ మానేరు షాబాష్పల్లి గ్రామ ఇంకా ఒక 64 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో కొందరు కుమ్మక్కై 30 ఫ్లాట్లు అక్రమంగా వేరే గ్రామాలకు రిజిస్టర్ చేసుకొని అమ్ముకున్నారు. వాటి మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. వాటి మీద మనం గ్రామంలో పోరాటం చేసి 64 ఫ్లాట్లు మన యువకులకు ఇప్పించడానికి నేను ఎల్లవేళ కృషి చేస్తాను. అలాగే ఒక 15 ఇండ్లు గెజిట్ కాలేవు, నష్టపరిహారం రాలేదు. వాటిని కూడా గెజిట్ నోటిఫై చేయించి ఇండ్ల నష్టపరిహారం ఇప్పించగలను. ఇంకా 155 ఇండ్లు ఉన్నాయి. వాటిని 125 ఇండ్లు నేను హైకోర్టులో కేసు వేసి వాటిని 3 అంతలు వస్తున్నాయి. వాటిని హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. మన మంత్రి శ్రీధర్ బాబు గారి చొరవతో వివిధ రంగాల్లో అందరికీ నేను పనిచేస్తున్నాను. ఆ కేసు హైకోర్టు ఆర్డర్ కూడా పేమెంట్ చేయమని వచ్చింది. ప్రతి ఇంటికి కూడా వేసినాను, 3 అంతలు వస్తాయి. అలాగే మన గ్రామంలో నేను అప్పుడు 2013లో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు తెచ్చిన విగ్రహాలు అలానే ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి నేను ఈ మొట్టమొదలు గెలవగానే ఈ గుళ్ళు కట్టియాలి. మన ఊళ్ళో ఫస్ట్ 4 దేవతామూర్తుల విగ్రహాలు అప్పుడు తెచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాయి. కాబట్టి వాటిని గుళ్ళు కంప్లీట్ చేస్తాను. మరియు ఈ ఆడపిల్లల ప్యాకేజ్ గురించి కూడా ఆడపిల్లలకు పట్టా ఇవ్వమని జీవో వచ్చింది. ఆ గతంలో కూడా నేను ఇప్పించాను. మన గ్రామంలో ఆడపిల్లలకు ఎంతోమంది యువకులకు కూడా ఒక 2007లోనే నేను పట్టాలు ఇప్పించడం జరిగింది, ప్యాకేజీలు ఇప్పించడం జరిగింది, భూముల పైసలు ఇప్పించడం జరిగింది. నేను 2007లో కూడా సి గ్రేడ్ ఉన్న భూములను ఏ గ్రేడ్ చేయించి వాటిని మన గ్రామంలో 2,10,000 ఎకరాకు తెప్పించిన సందర్భం ఉంది. అప్పటి నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, ఫుల్ టైం రాజకీయంలో చేస్తున్నాను. నాకు వేరే ఎలాంటి బిజినెస్లు కానీ ఏం లేవు. నేను మొదటి నుంచి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, అలాగే ఆది సీనన్న గారి ఆశీస్సులతో, పొన్నం ప్రభాకరన్న గారి ఆశీస్సులతో మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 30 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ
ఇండ్లకు సంబంధించినవి కానీ పట్టాలు కానీ ప్యాకేజీలు కానీ తీసుకురావడానికి ఎల్లవేళ ముందుంటాను. నన్ను ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాను, ఎన్నో పోరాటాలు చేసినాను. మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను ఏనాడు వెనుకం చేయలేదు. ప్రజా పోరాటంలో ముందున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాను. 125 ఇండ్లు అతి తొందరలోనే గెజిట్ నోటిఫై అయింది. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చింది. వాటిని ప్రతి ఇంటికి రీపేమెంట్ చేపిస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుళ్ళు కంప్లీట్ చేస్తాను. ఇంకా మన గ్రామంలో యువకులకు జిమ్ కానీ ఇంకా ఏమైనా ఆట వస్తువులు కానీ వేరే ఏ విధమైన ప్రతి ఒక్క విషయానికి నేను ముందుండి ప్రజాసేవ చేస్తానని తెలియజేస్తున్నాను.